ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ నిన్న జరిగిన రాజస్థాన్ మ్యాచ్తో మంచి రియలైజేషన్ వచ్చి ఉంటుంది. మీరు ఆర్సీబీ ఫ్యాన్స్ని అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా నిన్న రాజస్థాన్ టీం సమాధానం ఇచ్చింది. మొన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మేము 255 స్కోర్ చేసింది ఫ్లాట్ పిచ్ మీద అయితే, మరి ఆర్సీబీ టీం కూడా అదే ఫ్లాట్ పిచ్ మీద బ్యాటింగ్ చేసింది కదా, ఎందుకు టార్గెట్ని చేసి చేయలేకపోయింది అన్నారు. మరి ఇదే లాజిక్ ప్రకారం నిన్న రాజస్థాన్ బ్యాటింగ్ చేసింది ఫ్లాట్ పిచ్ మీద, అందుకే 243 స్కోర్ చేశారు. అదే ఫ్లాట్ పిచ్ మీద ఎస్ఆర్హెచ్ కూడా బ్యాటింగ్ చేసింది, మరి టార్గెట్ని ఎందుకు చేసి చేయలేకపోయారు? అండ్ సెకండ్ వన్ వచ్చి, ఆ మ్యాచ్లో ఆర్సీబీ అసలు ఇంటెంటే చూపించలేదు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారని ట్రోల్ చేశారు. టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆర్సీబీ 200 స్కోర్ చేసింది, మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంటెంట్ చూపించిన ఎస్ఆర్హెచ్ మాత్రం 195 రన్స్ స్కోర్ చేసింది, అంటే ఆర్సీబీ కన్నా 5 రన్స్ తక్కువ. ఆర్సీబీ టీం చాలా క్యాలిక్యులేటివ్గా టాప్ 2 ప్లేస్ కోసం ఆడితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఫస్ట్ ప్లేస్ కోసం ఆడారని ట్రోల్ చేశారు. కానీ ఆర్సీబీ టాప్ ప్లేస్తో పాటు క్వాలిఫైర్ కూడా విన్ అయ్యి డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళారు. మేము 2016 రిపీట్ చేస్తామని ఎలిమినేటర్ ఆడిన ఎస్ఆర్హెచ్ మాత్రం ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కామెంట్స్ పెట్టడం చాలా ఈజీ. సో అందుకే చెప్తున్నాను, క్రికెట్ మాత్రం మైండ్ సెట్, టెక్నిక్ అండ్ క్యాలిక్యులేషన్తో ఇన్వాల్వ్ అయి ఉన్న గేమ్ అని మీ అందరికీ ఈరోజు అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.